చూడండి. సో ఇంకా ఈ రోజు మన అగ్నిపథ సీజన్ 2 కి ఒక ప్రొడ్యూసర్ అయితే వచ్చారు. అసలు ఆ ప్రొడ్యూసర్ ఎవరు, అసలు జూరీస్ మన వాళ్ళకి ఈ రోజు ఏమేమి టాస్కులు పెట్టారు, అసలు ఆ టాస్కులు ఎందుకు పెట్టారు, దాంట్లో ఎవరు గెలిచారు, అండ్ లాస్ట్ లో ఒక ఎల్లో కార్డు అయితే ఇచ్చారు. అసలు ఆ కార్డు ఎవరికి ఇచ్చారు, ఈ రోజు ఓటప్పి ఎవరు సొంతం చేసుకున్నారు అని చెప్పేసి నేనైతే చాలా క్లియర్ ఈ వీడియోతో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు మన అగ్నిపథ సీజన్ 2 లో టాస్కులు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ టీమ్ లీడర్ కోసం అయితే జూరీస్ అయితే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఆ టాస్క్ ఏమేమి పెట్టారంటే 15 మెంబర్స్ అయితే రౌండ్ అప్ చేయమని చెప్తారు. సో వాళ్ళని రౌండ్ అప్ చేసి పై నుంచి ఒక బాల్ ఇస్తారు. సో అది కిందికి తగిలి పైకి ఎప్పుడైతే ఎగురుతుందో అప్పుడు దాన్ని పట్టుకోవాలని చెప్పేసి మన జూరీస్ వచ్చి చెప్పడం జరుగుతుంది. సో అలా ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారో వాళ్ళల్లో 2 మెంబర్స్ అయితే వీక్ ప్లేయర్స్ అయితే తీసేసేయాలి. వీళ్ళు కెప్టెన్ కి పనికి రారు అని చెప్పేసి తీసేసేయాలి. సో ఇంకా మనకి ఫస్ట్ అయితే మిథిలేష్ అయితే పట్టుకోవడం జరుగుతుంది బాల్ ని. సో ఆ బాల్ ని పట్టుకున్న తర్వాత తనైతే వీక్ 2 ప్లేయర్స్ అని తీసేశారు. వాళ్ళు వచ్చేసి రాజకుమారి అండ్ అపూర్వ. సో వీళ్ళిద్దరైతే వీక్ ప్లేయర్స్ అని తీసేశాడు. వీళ్ళకి కెప్టెన్ కి అర్హులు కాదు అని చెప్పేసి మిథిలేష్ చెప్పడం జరిగింది. సో ఇలా కొన్ని రౌండ్స్ పూర్తయిన మధ్యలో అయితే మన భాగ్యకి అయితే కొంచెం చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయింది. సో తనైతే గేమ్ నుంచి క్విట్ అయిపోయింది. సో ఇంకా మిగిలిన 14 మెంబర్స్ అయితే కంటిన్యూ చేశారు. ఫస్ట్ రౌండ్ లో మిగిలింది 4 మెంబర్స్. సో వాళ్ళు వచ్చేసి శాలిని, దీపక్, షష్ఠి అండ్ ప్రియాంక. సో వీళ్ళు 4 మెంబర్స్ అయితే మిగిలారు. సో వీళ్ళు 4 మెంబర్స్ లో ఒక టాస్క్ పెట్టడం జరిగింది మన జూరీస్. అది వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఒక సర్కిల్ బాక్స్ అయితే గీయడం జరిగింది. సో వాళ్ళని చేతిలో ఒక గ్లాస్ అయితే పట్టుకోమని చెప్పారు వాటర్ తోటి. సో అలా 4 మెంబర్స్ లో ఎవరైతే డిఫెన్స్ చేసుకొని లాస్ట్ వరకు ఎవరి గ్లాస్ అయితే ఎక్కువ వాటర్ ఉంటాయో వాళ్ళే కెప్టెన్స్ అని చెప్పేసి మన జూరీస్ అయితే చెప్పడం జరిగింది. అలా అయితే మనకి శాలిని అండ్ ప్రియాంక కెప్టెన్స్ గా నిలిచారు. సో ఈ రోజు మన అగ్నిపథ సీజన్ 2 కి వచ్చిన గెస్ట్ ఎవరంటే ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ గారు. సో ఈసారి వచ్చిన కాలం నుంచి ఎంటర్టైన్మెంట్ అయితే అసలు ఏమన్నా అసలు అనిపించలేదు. నాకు నార్మల్ గా 0 అనిపించింది. అంటే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అసలు వచ్చిన కాలం నుంచి కూడా నార్మల్ గానే షో రన్ అయినట్టు అనిపించింది. ఆయన వల్ల టైం బొక్క అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంచెం డల్ గా ఉంది. ఆయన రాగానే ఏదైనా టాస్కులు పెట్టడం కానీ ఇంకేదైనా చెప్తే బాగుండేమని నాకు అనిపించింది. బట్ ఆయన వచ్చిండు కూర్చుంటూ వెళ్ళిపోయాడు. బట్ అంతే ఉంది కానీ ఆయన వల్ల ఎలాంటి యూజ్ అయితే లేదని నాకు అనిపించింది. ఇంకెవరైతే నా 12 మెంబర్స్ ఉన్నారో కంటెస్టెంట్స్ బ్యాగ్ని తీసేసి తనకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది కాబట్టి బ్యాగ్ని తీసేసి మనకి మొత్తం 12 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో మీకు నచ్చిన టీమ్ లీడర్ దగ్గరికి మీరే వెళ్ళిపోండి అని చెప్పేసి మన జూరీస్ అయితే చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు ఎవరెవరి టీం కి ఎవరెవరు వెళ్ళారో నేను చెప్తా. ఫస్ట్ ప్రియాంక టీమ్ లో ఎవరెవరు ఉన్నారంటే ఝాన్సీ, హేమంత్, దీపక్, గాయత్రి, రామకృష్ణ. సో ఈ 5 మెంబర్స్ అయితే మనకి ప్రియాంక టీమ్ లో ఉన్నారు. సో ఇంకా శాలిని టీమ్ లో ఎవరు ఉన్నారంటే సో ఫస్ట్ వన్ రాజకుమారి, అపూర్వ, షష్ఠి, రోహిత్, చరణ్, అమన్ అండ్ మిథిలేష్. సో ఇంకా వీళ్ళకి 7 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడే మనకి బిందు మాధవి ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే అమ్మన్ అయితే మనకి ఒక పవర్ కార్డ్ అయితే బిందు మాధవికి అయితే ఇవ్వడం జరిగింది. సో బిందు మాధవి సో ఆ పవర్ కార్డ్ కి ఒక పవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ పవర్ వచ్చేసి స్కిప్ ద లీడర్. సో ఎవరైతే మనకి శాలిని అండ్ ప్రియాంక ఉన్నారో లీడర్స్ ని సో వీళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టేయచ్చు. ఓన్లీ ఒక్కరినే ఇద్దరు ఎవరైనా ఒకరిని తీసేసి వేరే వాళ్ళని పెట్టొచ్చు. అమన్ లేదా అమన్ కి కాకుండా ఎవరికైతే మనకి ముందు ఒక బాల్ టాస్క్ ఉందో అది కానీ దానికంటే ముందు టాస్క్ కానీ ఎవరైతే బాగా ఆర్డర్ అనిపించిందో బిందు మాధవికి తనైనా డైరెక్ట్ అది వాళ్ళకైనా ఇవ్వచ్చు. సో ఎవరికి తను కార్డ్ ఇస్తుందో వాళ్ళు వేరే పర్సన్ కి కార్డ్ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళ కోసం అని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. సో ఇలా అయితే మనకి ఆ కార్డు ఈ రోజు బాగా గేమ్ ఆడింది ఎవరు అని చెప్తే మాత్రం శాలిని పేరు ఎత్తడం జరిగింది మన బిందు మాధవి. అసలు బిందు మాధవి ఇవన్నీ ఎందుకు చేస్తుందని మీకు అనిపించవచ్చు. అసలు గెలిచింది అమన్ కదా, అమన్ది కదా ఆ కార్డు, బిందు మాధవి ఎందుకు ఇవన్నీ చేస్తాం మీకు అనిపించవచ్చు. ఏంటంటే అది అమన్ ఎప్పుడైతే తీసుకెళ్లి బిందు మాధవి చేతిలో పెట్టాడో అప్పుడే ఆ కార్డు బిందు మాధవి అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఈ రోజు టాస్క్ లో ఎవరైతే ది బెస్ట్ ఇచ్చారో వాళ్ళకైతే ఆ పవర్ కార్డ్ అందజేశారు. అది ఎవరో కాదు మన శాలిని. సో ఇంకా శాలిని మాత్రం ఆ పవర్ కార్డ్ ని తన కోసం యూజ్ చేసుకోకుండా తన అపోజిట్ లో టీమ్ లో ఉన్న ఝాన్సీకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఝాన్సీ అయితే లీడర్ గా పనికి రాదని చెప్పేసి శాలిని అయితే బాల్ టాస్క్ అయితే చెప్పడం జరిగింది. సో నాకు అపోజిట్ గా ఉండి నాకు అపోజిట్ గా లీడర్ గా ఉండి నువ్వే మాత్రం చూపిస్తావో నీ సత్తా నేను చూస్తా అని చెప్పేసి శాలిని అయితే పవర్ కార్డ్ ని మన ఝాన్సీకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకు వచ్చేసి ఝాన్సీ టీమ్ లీడర్ అయింది అండ్ శాలిని టీమ్ లీడర్ అయింది. సో వీరిద్దరు టీమ్ కి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది మన జూరీస్. సో ఇంకా మనకి టాస్క్ అయితే పెట్టడం మన జూరీస్. సో 2 టీమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో వేటున్న ఒక బుట్టనైతే ఇలా స్ట్రైట్ గా ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్ అయినట్టు. సో ఇంకా మనకి ఝాన్సీ టీమ్ అండ్ శాలిని టీమ్ అయితే చాలా రెడీగా ఉన్నారు. సూపర్ అంటే సూపర్ ఆడారు అందరు కూడా. దీంట్లో మెయిన్ గా ఎవరంటే హేమంత్, రామకృష్ణ ఝాన్సీ టీమ్ లో చాలా బాగా ఆడారు. అండ్ మనకి ఇటు వచ్చేసి ఎవరంటే శాలిని టీమ్ లో రోహిత్ అండ్
చరణ్ అయితే చాలా బాగా ఆడారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే నార్మల్ గా రోహిత్ అన్న ఒకసారి రెండుసారి ఇట్లా అంటే ఒకసారి ఇట్లా చెయ్యి మొత్తం ఇట్లా కదిలింది, కానీ చరణ్ మాత్రం అస్సలు కదలలేదు. లాస్ట్ వరకు కూడా ఇట్లా నిలబడ్డాడు. సో మనకి ఝాన్సీ టీమ్ లో వచ్చేసి రామకృష్ణ అండ్ హేమంత్ అయితే సూపర్ ఆడారు. అసలు వాళ్ళు అయితే కనీసం కొంచెం కూడా అసలు బెండ్ కూడా చేయలేదు హేమంత్ అయితే. సో అలానే పట్టుకొని ఉండిపోయాడు. సో ఇంకెవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో వీళ్ళైతే వాళ్ళకి ఓన్లీ గైడ్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. టీమ్ లీడర్స్ మాత్రం వాళ్ళని గైడ్ చేస్తారు. సో మనకి ఎప్పుడైతే బజర్ మోగుతుందో ఎవరైతే కొంచెం లూజ్ ఉంది బాగా చేయి నొప్పిలేసి అన్నప్పుడు వాళ్ళకి ఒక 5 సెకండ్స్ అయితే మనకి బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే హోరగా అయితే మనకి ఈ టాస్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ టాస్క్ అయితే ఝాన్సీ టీమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. అసలు హేమంత్ రామకృష్ణ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. సో ఇంకా హేమంత్ విషయానికి వస్తే మాత్రం ముందు టాస్క్ లో ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదని నాకు అనిపించింది. బట్ ఈ టాస్క్ లో మాత్రం తన ఎఫెక్ట్స్ అయితే 100% పెట్టిండు. సో అందుకని చెప్పేసి వాళ్ళ టీం ఖచ్చితంగా గెలిచి నేను ఒప్పుకుంటా. మరి ఇంకా వాళ్ళకి ఈ టాస్క్ లో అయితే ఝాన్సీ టీం గెలిచింది కాబట్టి సో ఎవరైతే మనకి గెలుస్తారో వాళ్ళకైతే ఓటాపీలు ఉన్న విషయం మనకి తెలుసు. సో ఓటాపీలు ఉంది కాబట్టి మరి ఝాన్సీ నువ్వు తీసుకుంటా ఓటాపీలు, నేను టీం వాళ్ళకి ఇస్తామని చెప్పేసి జూరీస్ అడిగితే సో ఝాన్సీ అయితే హేమంత్కి అయితే ఓటాపీలు ఇస్తా అని చెప్పింది. నాకైతే నిజంగా మంచిగా అనిపించింది. ఎందుకంటే తను చాలా కష్టపడ్డాడు ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం. హేమంత్ నిజంగా గ్రేట్. అసలు చాలా సేపు అసలు తనకి బ్రేక్ అంటే ఏదైతే హారన్ మోగుతుందో అప్పుడు తనకి బ్రేక్ కూడా ఇవ్వలేదు. ఒక్కసారి కూడా బ్రేక్ ఇవ్వలేదు. నాకు తెలిసి ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ తనకు అట్లనే పట్టుకొని ఉండడం అంటే నిజంగా గ్రేట్. సో అది తను గమనించి తనకి ఓటాపీలు ఇవ్వడం అంటే నిజంగా గ్రేట్. సో ఇంకా మనకి ఈ రోజు ఫస్ట్ ఓటాపీలు వచ్చేసి హేమంత్ తీసుకున్నాడు. సో ఇంకా ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి శాలిని. సో శాలిని అయితే ఈ రోజు టాస్క్ అయితే ఇరగదీసింది. అసలుకి తను ఆడే ఆట మాట్లాడే విధానం అయితే నాకైతే కరెక్ట్ గా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి తనకైతే స్టార్ ఇవ్వడం జరిగింది. సో స్టార్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఓటాపీలు చేసుకోవచ్చు. సో ఇంకా మన శాలిని మనకి శాలిని అయితే సెకండ్ ఓటాపీలు అయితే చేసుకుంది. సో ఇంకా లాస్ట్ లీస్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్లో కార్డు. అసలు ఎల్లో కార్డు ఈ రోజు ఎవరికి ఇచ్చారంటే మన రామకృష్ణకి. అసలు రామకృష్ణకి ఎల్లో కార్డు ఇవ్వడం నిజంగా 100% కరెక్ట్. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా మన టాస్క్ మంచిగా ఆడండిగా అంటే ఆడలే. అంటే తనకు ఒక కన్ఫ్యూజ్ ఉంది. ఒక టాస్క్ చెప్తే అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టాస్క్ ఏంటంటే ఫస్ట్ బాల్ పట్టుకునేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, బాల్ పట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం 2 మెంబర్స్ వీళ్ళు కెప్టెన్ కి పనికిరారా మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోతారు. సో మళ్ళీ సెకండ్ టైం కూడా నేనే బాల్ పట్టుకుంటే నేను వేరే వాళ్ళని చూస్ చేసడానికి వీల్లేదు. అలా అయితే మనకి రౌండ్ చెప్పడం జరుగుతుంది. 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత మనకి శాలిని అయితే పట్టుకోవడం జరుగుతుంది బాల్. సో బాల్ పట్టుకున్న తర్వాత తిను లీడర్ కి పనికిరాడని చెప్పేసి రామకృష్ణ అయితే తను చూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే నువ్వు నన్ను చూస్ చేసినవేంది, నన్ను చూస్ చేయద్దు కదా, నేను ఆడ బాల్ పట్టుకున్నా కదా, నీకు అసలు తెలుసా తెలియదా అని చెప్పేసి తననే ఇంక క్వశ్చన్ వేస్తాడు. కానీ అక్కడ తన క్లారిటీగా ఉంది, ఈయన క్లారిటీగా లేడు. ఏదైతే అప్పుడు చెప్పిన గేమ్ ఏదైతే ఉందో అసలు ఆయనకి గుర్తే లేదు. అసలు ఆయనకి ఏం చేయాలో అసలు అర్థమే కావట్లేదు నాకు అనిపించింది. సో ఎవరైనా టాస్క్ మనకు జూరీస్ చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ఆఫ్టర్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాలని అసలు నేనేం ఆలోచించట్లేదని నాకు అనిపించింది. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు వచ్చిన సర్కిల్ ఏదైతే ఉందో 5 సార్లు ఈయన చూసి వచ్చి పెట్టిండు. సరే పెట్టిండా అంటే పెట్టలేదు, అన్ని తప్పులే పెట్టుకుంటూ వచ్చిండు. సో కొంచెం మెంటల్ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉందేమో నాకు అనిపించింది. సో ఈ రోజు అయితే ఎల్లో కార్డ్ అయితే ఆయన ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ ఎల్లో కార్డ్ అయితే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొంచెం భయం అనిపిస్తుంది నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇదండి ఈ రోజు మన అగ్నిపథ సీజన్ 2 రివ్యూ. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.